ఉన్నాడు, ఎవడు వీడు అనుకుంటున్నారా? రుద్ర క్షుద్ర శక్తి ముక్తి విరక్తి వ్యక్తి భూత ప్రేత విసర్జిత కుక్ష భక్షి శిక్ష రక్షి కాపాలి. అరుంధతి సినిమాలో పశుపతికి శాస్తి చెప్పింది వీడే. చార్మి మంత్రాలో దెయ్యానికి సంతా తినిపించింది కూడా వీడే. చంద్రముఖికి విముక్తి కలిగించింది, కాంచన కసి తీర్చింది కూడా మనవాడే. మనవాడు ఓన్లీ టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాలేదు. లేటెస్ట్ గా వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ లో ఇది పాసిబుల్ అని టామ్ క్రూజ్ కి మధ్యోపదేశం చేసింది కూడా కాపాలినే. అంతటి క్షుద్ర వైద్య పితామహుడు కాపాలి ఇక్కడ ఏం చేస్తున్నాడా అనుకుంటున్నారా? అయ్యా అయ్యా మమ్మల్ని కాపాడాలయ్యా. అయ్యా ఎవరో మీరు? జూనియర్ డాక్టర్ అయ్యా. ఏమైందిరా మీకు? మీ గురించి మేము చాలా విన్నామయ్యా. పెద్ద పెద్ద దయ్యాలనే వదిలించారు మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. ఏమైంది మీకు? మా ప్రభుత్వానికి పట్టిన దయ్యాన్ని మీరే వదిలించాలయ్యా. తీసుకుని రండి ఆ ప్రభుత్వాన్ని. మీరే కాపాడాలయ్యా మమ్మల్ని. ఎన్నరా చంద్రముఖి, ఎన్నరా అరుంధతి, షాకిని డాకిని లపాకిని ల్యాంపోగని, ఎన్నడా కపాలుండా గచ 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 గచ. ఏం చేస్తుండ్రా ఇది? మా మాట అస్సలు వినట్లేదయ్యా. మా స్టైపెండ్స్ మాకు రెగ్యులర్ గా ఇవ్వట్లేదయ్యా. మా హాస్పిటల్లో అత్యవసర విభాగం కోసం సదుపాయాలు మాకు కల్పించట్లేదయ్యా. దీని నుంచి ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. ఈ సకూచి మీరు అనుకున్నవంటే ఎలాంటి సకూచి కాదురా. అలనాడు 1972లో ప్రపంచాన్ని మొత్తాన్ని గజ గజ గజలాడించిన సకూచి ఇది. మళ్ళా ఇలనాడు ఈ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుందిరా. ఈ దెయ్యం గురించి చెప్పాలంటే 2 అక్షరాల్లో చెప్తే కొవ్వు, 3 అక్షరాల్లో చెప్తే బలుపు. కాపాడండా. సకూచి నాండా తప్పాలండా. మీ ప్రభుత్వాన్ని బట్టి దెయ్యం పేరు వెలగనైతే తీసుకోండిరా. ధన్యవాదాలయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. కూర్చి ఎంత తప్పాలంటో
కుక్షి పాత్రలో బంధించి ముక్కు దింపలు పెట్టి 3 చెరువు నీరు తాగించపోయినా నాన్ పేరు నాన్ కపాలుండా. అలనాడు కాశ్మీరాన్ని ఇదే కుక్షి పాత్రలో బంధించినాడు. మళ్ళా ఎలనాడు నిర్లక్ష్యం. కూర్చోబెట్టండి రా. ఎన్నడా కప్పాలండా. ఈ ప్రభుత్వానికి పట్టిన ఈ నిర్లక్ష్యమైన సకూచి నుంచి మీకు విముక్తి కలిగింది. పొండ్రా డింబగా. ధన్యవాదాలయ్యా. ఓం భీం క్రైం హైం. చూడండి అయ్యా, దీని నుంచి మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. ఎన్నడా నిర్లక్ష్యం ఇది. ఎన్నడా నాన్ కపాలండతో ఆటలా. నిర్లక్ష్యం. ఎన్నడా సకూచికి నేను క్షుద్రం పూర్తి చేసేదా. కూర్చోబెట్టండి. నేను క్షుద్రముద్రలో ఆలోచించేదా. ఓం భీం క్రైం హ్రీం ఫట్. ఓం భీం క్రైం హ్రీం ఫట్. ఓం భీం హ్రీం ఫట్. అమ్మాయి అమ్మాయి ఎన్నడా ఈ నిర్లక్ష్యం వదలాలంటే నా దగ్గర ఉన్న క్షుద్ర పూజ మాత్రమే సరిపోదు. నాతో పాటు దీనికి మానవ సహాయం, దైవ సహాయం కూడా కావాల్సి ఉంటుంది. అంటే ఏం చేయాలయ్యా? ఈ సకూచి నిర్లక్ష్యమనే ప్రభుత్వానికి పట్టిన సకూచి వదలాలంటే మానవ శక్తిగా మీరు స్ట్రైక్ కొనసాగించండి. అంతేకాక ఉగ్రశక్తి నాకు వదిలేయండి. దైవశక్తి ప్రపంచంలోనే అన్ని విద్యలు తెలిసిన ఎలాంటిదైనా వదలగొట్టే మన పండిట్జీ చేత ప్రజారోగ్య యోగం చేద్దాం. ప్రజలందరూ ఆరోగ్యం కోసం ప్రజారోగ్య యోగం. పండిట్జీ తీసుకొచ్చి ఆ యాగం ముందు కూర్చోబెట్టండి. కపాలి, నన్ను పిలిచిది పూజ సామాగ్రి తెచ్చి ఇక్కడ పెట్టుము. నాన్న పండిట్జీ, ప్రజల ఆరోగ్యం కోసం ప్రజారోగ్య యోగం. ఈ యాగం మన సౌకర్యంతో నేను చేస్తాను. ఆ నింగిని నేలని కలిపైన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వేరుపడదాం. बोल